శాంతి. జనవరి 24వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే వికారీ ఆలోచనలు ఎగిరిపోతాయి. తండ్రి స్మృతి ఉంటుంది. ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ప్రశ్న: మనుష్యులకు ఈ ప్రపంచంలో ఏ మార్గాన్ని గురించి కొద్దిగా కూడా తెలియదు. జవాబు: తండ్రిని కలుసుకునే లేక జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునే దారి గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం శాంతి శాంతి అని అంటూ ఉంటారు. కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో, ఆ శాంతి ఎలా స్థాపన అయ్యిందో వారికి తెలియదు. మీరు విశ్వంలో శాంతి ఉండడం చూసారా? అసలు శాంతి ఎలా ఉంటుంది అని మీరు వారిని ప్రశ్నించవచ్చు. ఒక్క తండ్రి ద్వారానే విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. మీరు వచ్చి అర్థం చేసుకోండి అని వారికి చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకునేందుకు ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఆత్మలైన మనమంతా సోదరులమనే అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. రెండవ పాయింట్: తండ్రి మరియు లక్ష్యం. లక్ష్మీనారాయణల చిత్రంపై ప్రతి ఒక్కరికి విస్తారంగా అర్థం చేయించండి. మిగిలిన విషయాలలో సమయాన్ని వ్యర్థం చేయకండి. వరదానము: ధరణిని, నాడిని, సమయాన్ని చూసి సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసే నాలెడ్జ్ఫుల్ భవ. తండ్రి ఇచ్చే ఈ కొత్త జ్ఞానం సత్యమైన జ్ఞానం ద్వారానే కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. ఈ అథారిటీ మరియు నష మీ స్వరూపంలో ఇమర్జ్గా ఉండాలి. అయితే వస్తూనే ఎవరైనా కొత్త జ్ఞానంలోని కొత్త పాయింట్స్ వినిపించి కన్ఫ్యూజ్ చేయకూడదు. నాడిని చూసి, సమయాన్ని చూసి జ్ఞానం ఇవ్వండి. ఇది జ్ఞానస్వరూప ఆత్మల యొక్క గుర్తు. ఆత్మ యొక్క ఇష్టాన్ని గమనించండి. నాడిని చూడండి. భూమిని తయారు చేయండి. కానీ లోపల సత్యత యొక్క నిర్భయతా శక్తి తప్పకుండా ఉండాలి. అప్పుడు సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయగలరు. బాబా అంటున్నారు, ఆ ఆత్మల యొక్క ఇష్టాన్ని, నాడిని పరిశీలించి జ్ఞానం ఇవ్వండి. వాళ్ళనే జ్ఞాని ఆత్మలు అంటారు. స్లోగన్: నాది అని అనడం అనగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం. నీది అని అనడం అంటే పర్వతం వంటి విషయాన్ని ఆవగింజగా చేయడం. నాది అనుకుంటే బాబా అంటున్నారు చిన్న పరిస్థితి పెద్దగా అయిపోతుంది. దేనినైనా కానీ బాబాది అని అంటే పెద్దది కూడా చిన్నదిగా అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.